నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లా మారింది అంటే ఎవరికి చెప్పుకోలేక చెప్పుకున్నా తమకు న్యాయం జరుగుతుందా లేదా, ఎందుకు మాపై ఈ రకమైనటువంటి వివక్ష చిన్నచూపు అనే దాని మీద ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలోకి రాకముందు ఏదైతే వాగ్దానం చేసిందో దానికి సంబంధించి ఎప్పుడు చేస్తారా, మా డిమాండ్లు ఎప్పుడు నెరవేరతాయి అని కొండంత ఆశతో ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. అసలు ఏమీ కూడా ఒక చర్చ అనేది కూడా జరగట్లే. వాస్తవానికి సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు ఒక మేలుకరమైనటువంటి శుభవార్త చెబుతుంది కూటమి ప్రభుత్వం అనే దిశగా చర్చ నడిచింది. దానికి సంబంధించి ఏదైతే పిఆర్టీయూ నాయకులు కొద్ది రోజుల క్రితం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నోటీస్కి తీసుకెళ్లారు. వారికి ప్రామిస్ చేశారు సీఎం, ఏమని, ఐఆర్ ప్రకటిస్తాం, పిఆర్సీపై వెంటనే నిర్ణయం తీసుకుంటాం, కమిషన్ వేస్తాం, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏల విషయానికి మిగిలిన చాలా అంశాలు ఉన్నాయి, వాటన్నిటినీ మేము పరిష్కరించబోతున్నాం అతి త్వరలోనే, సంక్రాంతి సందర్భంగా ఒక గుడ్ న్యూస్ చెప్తుంది ప్రభుత్వం అని. పాపంతా ఉద్యోగులంతా దానికి సంబంధించి వెయిట్ చేశారు, లేనే లేదు. దీనికి సంబంధించి అంటే ఎంత తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారు అంటే మాట ఇచ్చి తప్పడం ఏంటి, మేము ఏం పాపం చేశాం అనే దాని మీద దాదాపుగా 2 నెలల నుంచి ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పరిస్థితి ఎలా ఉంది, అలాగే పెన్షనర్ల దయనీయమైనటువంటి పరిస్థితి ఎట్లా ఉంది అనే దాని మీద తాజాగా మేము లైవ్ కూడా నడిపించాం. దాదాపు 3 గంటల పాటు ఎంతోమంది కాల్స్ చేసి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు, వారి సమస్యను విన్నవించుకున్నారు. వారి తరపున మేము కూటమి ప్రభుత్వానికి కూడా నివేదిస్తున్నాం. వారు ఏదైతే ఆశతో ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి త్వరితగతిన నిర్ణయం తీసుకోండి అని మేము కూడా నివేదించాం. అయితే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఉద్యోగ సంఘాల నేతల తీరు ఒక అభ్యంతరకరంగా ఉంది. ఏమి చేయకపోయినా కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు, ప్రశంసలు కురిపిస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో విస్తృత స్థాయిలో ఒక చర్చ. దాదాపుగా ఒక్కొక్క గ్రూపుల్లో ఉన్నటువంటి సభ్యులు, ఉద్యోగులు అలాగే పెన్షనర్లు తీవ్రమైనటువంటి పదజాలంతో వారిని మాట్లాడుతున్నారు. మీరా మా నేతలు, ఇందుకేనా మీరు అని చెప్పి ఒక రకమైనటువంటి నిరాశతో, అసహనం, కోపం. దీనికి సంబంధించి తాజాగా జరిగినటువంటి ఒక సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడారు. ఆ పేపర్ కటింగ్ కూడా మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యం, ముఖ్యమంత్రి సహకారం మరువలేనిది, ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేస్తామని ఆ అసోసియేషన్కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు అని. ఏడాదిన్నరగా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా ఉద్యోగుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం మరువలేనిదని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ మాట్లాడుతూ ఆ సంఘం ఏర్పడి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను త్వరలోనే ఘనంగా నిర్వహిస్తామని, తమ పోరాటాల వల్లే పీఆర్సీ, ఆరోగ్య కార్డులు తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందంట. ఆరోగ్య కార్డుల సమస్య పరిష్కారం అయితే 24 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు, ఉపాధ్యాయులు లబ్ధి పొందుతారని తెలిపారు. అంటే వారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే ప్రభుత్వానికి, మాకు ఏ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు, ప్రకటనలు చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నడిపిస్తుంది, వారు నడుస్తున్నారు.
ఉద్యోగులు, అలాగే ఉద్యోగులకు సంబంధించిన కుటుంబాలు, అలాగే పెన్షనర్లు వారి దయనీయమైనటువంటి పరిస్థితిని అర్థం చేసుకోలేనటువంటి ఈ ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి జై కొట్టడం ఏంటి? ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని ఓకే ప్రశంసలు కురిపించడం ఏంటి? ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి? ఇదే వారి ప్రశ్న. అంతే కదండి. సాధారణంగా ఉద్యోగుల తరపున పోరాటం చేస్తున్నాం, మీకెందుకు, మీ వెనుక మేము ఉన్నాం, మన సమస్యలన్నీ తీరుతాయి అని చెప్పి ఎక్కడా కూడా ఏది కూడా చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు ఉద్యోగ సంఘ నేతలు. ఇది నా మాట కాదు, మా ఛానల్ చెప్తున్నది కాదు. మేము దీనికి సంబంధించి చేస్తున్నటువంటి వీడియోస్లో పెడుతున్నటువంటి కామెంట్స్ మీరు చూస్తే అర్థమవుతుంది. మొన్న లైవ్ జరిగినప్పుడు ఎంతోమంది కాల్స్ చేసి ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధంగా మాట్లాడారనేది అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక సమస్య వస్తే సంఘటితంగా పోరాటం చేయాల్సినటువంటి ఈ నాయకులు తలోదారి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ ఉద్యోగ సంఘాల్లో చీలికలు, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు ఉండటం వల్లనే ఈ రకమైనటువంటి విధానంతో కూటమి పెద్దలు చిన్న చూపు చూస్తున్నారు అనే ఒక విమర్శ కూడా వాస్తవమే. అది ఎందుకంటే అందరూ కూడా ఐక్యంగా ఏకతాటిపైకి వస్తే ప్రభుత్వంలో కదలిక వస్తుంది, ప్రభుత్వం స్పందిస్తుంది, సానుకూలమైనటువంటి రీతిలో ఆలోచన చేస్తుంది. ఇప్పటివరకు ఉద్యోగులు కానీ అలాగే పెన్షనర్లు కానీ మనం శాంతియుతంగానే మన డిమాండ్స్పై మనం మాట్లాడాలి, అడగాలి అనే ఒక ధోరణితో ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి పెట్టకూడదు, ఎందుకంటే ఎప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం చాలా ఉంది అని ఇప్పటివరకు సమయాన్ని ఇచ్చారు. కానీ నెలలు గడుస్తున్నాయి, మరికొద్ది నెలల్లో 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది అధికారంలోకి వచ్చి కూటమి. మరి ఇప్పటికీ కూడా ఒక ఆలోచన చేయకపోవడం ఏంటి? కూటమి అధికారంలోకి రాకముందు ఉద్యోగ సంఘ నేతలతో మీరు ఇచ్చినటువంటి మాట ఏంటి? చేసినటువంటి ప్రామిసెస్ ఏంటి? కూటమిని గెలిపించండి మహాప్రభు, మీ వెనుక మేము ఉన్నాం, మీకు అండగా ఉంటాం, మీ సంక్షేమమే మా కూటమి ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి మాట లేదు, ఊసే లేదు. ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి అనేది ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న. కనీసం వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, వస్తున్నారు తప్ప ఒక రకమైనటువంటి విధానంతో ముందుకు అడుగులు వేయటం లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అనేది. ఎందుకంటే ఉద్యోగ సంఘ నేతల్లో ప్రధానంగా ఉన్నది బలమైనటువంటి సామాజిక వర్గాలకు సంబంధించిన వారు. గతంలో ఏ పరిస్థితులు ఉన్నాయో వారికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఇచ్చారు, రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయంగా ఎటువంటి ప్రాముఖ్యత ఇచ్చారనేది మనకు తెలుసు. అంటే వారు ఉద్యోగ సంఘ నేతలుగా ఉంటూ నెక్స్ట్ తమ ఏదైతే ఉందో రాజకీయాల్లోకి రావడానికి ఇప్పటి నుంచే ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకుంటున్నారు తప్ప ఉద్యోగ సంఘాల నేతలుగా ఉద్యోగుల సమస్యలపై కానీ పెన్షనర్ల సమస్యలపై కానీ వారి బాధలను, కష్టాలను, నష్టాలను తీర్చడానికి ముందుకు రావట్లేదు అనేది వారి ప్రధానమైనటువంటి ఆవేదన. మరి ఎందుకు ఇలా ఉద్యోగ సంఘ నేతలు అనవసరమైనటువంటి ప్రకటనలు చేసి ఇంకా వీరికి కోపం తెప్పించే విధంగా వ్యవహరిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఈ యొక్క ఉద్యోగ సంఘ నేతలు తాజాగా ఇచ్చినటువంటి ప్రకటన తర్వాత దాదాపుగా 20 మందితో నేను మాట్లాడాను. అందులో ఉద్యోగులు ఉన్నారు, అలాగే పెన్షనర్లు ఉన్నారు. సార్, వీళ్ళని నాయకులని ఎలా పిలవాలి? మీటింగుల పేరుతో, టూర్ల పేరుతో మా దగ్గర డబ్బులు వసూలు చేసి, సర్లే మేమేదో కష్టపడుతున్నారు కదా, ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటారు, ఉద్యమం చేస్తారు, అందరినీ ఐక్యపరుస్తారు అనుకుంటే ఇష్టం వచ్చినట్లు వీరు వ్యవహరిస్తున్నారు. మీ ద్వారా అయినా మా వాయిస్ని మరొక్కసారి వినిపించండి. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మీ ద్వారా అయినా మాకు న్యాయం జరగాలి.
అవును, మీడియా చరిత్రలో ఏ ఛానల్ కూడా ఉద్యోగులు కానీ అలాగే పెన్షనర్ల సమస్యలపై న్యూస్ ఇచ్చినటువంటి దాఖలాలు చాలా 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 తక్కువ. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మా నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. వారికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం అని ప్రభుత్వానికి, పాలకులకు, ప్రజలకు మధ్య ఒక వారధిగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో మరి సంక్రాంతి కూడా వెళ్ళిపోతుంది. మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఉద్యోగుల ఉగ్ర రూపం అనేది త్వరలోనే మేము చూపిస్తాం. పోనీలే, సరిలే, ప్రభుత్వం ఇబ్బందుల్లోకి పెట్టకూడదని మేము చూస్తుంటే కనీసం ఎందుకు పనికిరాని వారిగా మమ్మల్ని ఈ కూటమి పెద్దలు చూస్తున్నారు. ఉద్యోగ సంఘ నేతలు కూడా అదే రకమైనటువంటి విధానంతో ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వారి పెయిన్. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేసి తాడో పేడో తేల్చుకోవడానికి మేము సన్నద్ధమవుతున్నాం అనే డిమాండ్ కూడా, అనే వాయిస్ కూడా వినిపిస్తుంది. ఖచ్చితంగా చేయాలి. ఇన్ని నెలలు చూశారు, ఇంతకాలం కూడా అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు. ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక ఇది లేదు. మొత్తానికైతే ఉద్యోగులు కానీ అలాగే పెన్షనర్లు చాలా వ్యతిరేకతతో, అసంతృప్తితో ఉన్నారు. మరి వీటిని అధిగమించడానికి, ఉద్యోగుల్లో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకతను తీసివేయడానికి కూటమి పెద్దలు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. వాటిని అమలు చేయడానికి కోట్లాది రూపాయల అప్పులు తెస్తుంది. మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలను తీర్చడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? కనీసం ఆ ఆలోచన కూడా చేయకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం అని ఉద్యోగులు కానీ అలాగే పెన్షనర్లు వారి బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూటమి కళ్ళు తెరిచి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మరి మిగిలినటువంటి పథకాలను ఎలా అమలు చేస్తుందో అలాగే కనీసం ఒక్కసారిగా రిలీజ్ చేయమని వారు కోరడం లేదు. విడతల వారీగా, దశల వారీగా చేసుకుంటూ వెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. పక్క రాష్ట్రం తెలంగాణలో అలాగే చేస్తున్నారు. 700 కోట్ల రూపాయలను ప్రతి నెల ఈ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను క్లియర్ చేయడానికి కేటాయిస్తుంది. మరి ఆ రకమైనటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అనేది చూడాలి. మరి త్వరలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.